తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న స్టార్డమ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆయన చేయని సినిమా లేదు. ఆయన పోషించిన పాత్ర లేదు. ప్రతి పాత్రలో తనదైన నటన కనబరచడంలో ఆయన ఎప్పుడూ ముందు వరుసలో ఉంటాడు. అందుకే చిరంజీవి అంటే ఇండస్ట్రీలో ఒక ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఇక ఇదిలా ఉంటే చిరంజీవితో సినిమాలు చేస్తామని చెప్పి చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చిన డైరెక్టర్లు ఎవరో మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా రామ్ గోపాల్ వర్మ చిరంజీవితో ఒక సినిమాను స్టార్ట్ చేసి ఒక షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసిన తర్వాత బాలీవుడ్ నుంచి ఆఫర్ రావడంతో ఈ సినిమాను మధ్యలోనే వదిలేసి చెప్పా పెట్టకుండా వర్మ బాలీవుడ్ చెక్కేశాడు. దాంతో చిరంజీవికి విపరీతమైన కోపానికి వచ్చాడు. ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయనతో సినిమా చేయడానికి చిరంజీవి ఇష్టపడటం లేదు. ఇక చిరంజీవితో చాలా రోజుల పాటు సినిమా చేస్తాను అని ఊరించి చివరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చిన డైరెక్టర్ మణిరత్నం. చిరంజీవితో మణిరత్నం అప్పట్లో ఒక సినిమా చేయాల్సి ఉంది. కానీ మణిరత్నం మాత్రం చిరంజీవికి సరిపడా సబ్జెక్ట్ని రెడీ చేస్తున్నాను అంటూ చాలా రోజుల పాటు అలాగే గడిపాడు. ఇక చివరికి చిరంజీవి ఇమేజ్కి తగ్గ కథ రెడీ కావడం లేదని ఇప్పటి వరకు కూడా చిరంజీవితో సినిమా చేయలేదు. చిరంజీవి కూడా విసిగిపోయి ఉన్నాడు కాబట్టి ఇప్పుడు ఆయన చెప్పినా ఆయనకు ఛాన్స్ ఇచ్చే అవకాశం లేదు. ఇక ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిరంజీవి వరుస సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉన్నారు. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.